శ్రీమాత్రే నమః. అధ్యాయం 1. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశములో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాలనిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం భగన్యమైనది, అంటే ఇంత అని లెక్కకు రానిది అని అర్థం. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జన సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రా విసిరినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రం పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాల్లోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. రోమ మహర్షుడు, ఆయన కుమారుడు సూత మహర్షి అందరిలా యాగాన్ని చూడ్డానికి విచ్చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరమైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. సౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట. ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొక దానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. సౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షునులు వారు పురాణ ప్రవచనములో ధర్మ విషయాలను వివరించడములో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవస్యముచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకును హర్షము కలిగించువారు కనుక రోమహర్షులని స్థారక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయములో మాకు పుణ్యకరములైన విషయాలను వినడం మరింత ఫలప్రదం. అటువంటిది కదా, దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్య కార్యములో ఇలా ఆహ్వానించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షులు వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింప చేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనందాశీసులని భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగాను. అప్పుడు మునులు సుత మహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, ఆయా మాసాలలో చెప్పవలసిన ఇష్టాలని వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని, గురువులను తలుచుకొని నమస్కరించి కన్నులు తెరచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు. మహర్షి సతములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది, విశేషించి సామాన్య ప్రజానికానికి మరింత ఉపయోగించేది. చదువుకున్న వారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాదులు, జప తపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది.
మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగానున్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలవై నీకు చెప్పరానిది ఏమున్నది? తప్పక చెప్పెదను వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసేవారు పాప విముక్తులై ముక్తిని నొందుతారు. గోవు పాదం మాత్రం మునిగియే జల ప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వారి సర్వ పాపాలను పోగొట్టును. రెండవ స్నానము వానికి వైకుంఠంలోనికి ప్రాప్తి కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికే నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడతాడు. ప్రయాగలో మాఘమాసములో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసములో ఉదయాన్నే నది ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నుయ్యి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం సుమా. తెలిసి కానీ తెలియక గాని బలవంతముగా కానీ మాఘమాసమును ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీయును పోవును. భక్తి భావముతో నెల అంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును. మాఘమాసమును మాని విష్ణువును నర్చింపక, దానము చెయ్యక, పురాణము వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధమైన పాపములెట్లు పోవును. అతడు భయంకరమైన కుంభీపాకమునందున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చెయ్యని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతకాల మాఘస్నానము చెయ్యని వారు పెక్కుమార్లు నీచ జన్మలనందుదురు సుమా. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయ పొందెదరు. చిన్నపిల్లలు తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మార్లు జలబింబులను శరీరముపై చిలకరించుకొనిన పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును. ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపచేయుదమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు గాని భయము చేగాని బలవంతముగా గాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అసక్తుడు తాను మాఘస్నానము చెయ్యలేకపోయినచో స్నానము చేసిన వారికి దక్షిణ ఇచ్చి వారి నుండి స్నాన ఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబల దానము గాని చేసిన స్నాన ఫలితము నందు పుణ్యవంతులగురు. బలవంతముగా స్నానము చేయించిన వారికి పుణ్యము కలుగును. ఈ స్నానమును అన్ని వర్గముల వారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములు కలుగును. పార్వతి, మాఘస్నానము సద్యోముక్తి ప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాలు చేతులను కడుక్కొని ఆచమనము చేసి పురాణమును విన్నను వారికి స్నాన ఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము సముత్తమము. శ్రీవారి దేవతలందరిలో ఉత్తముడు. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్వృక్షము ఉత్తమము. తేజో సంపత్తులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములు అన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణములు వారిలో బ్రాహ్మణుడు ఉత్తమము. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘమాస స్నానమునందు పుణ్యప్రదము సుమా. దిలీపుడను మహారాజు పెక్కు యాగములు చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడొకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సును ఒకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరములకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులను పొందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చెయ్యకుండా పోవుచున్నావేమి? మాఘమాసమును చేయు నది స్నానముకు గాని
సరస్సు స్నానమునకు గాని మిక్కిలి పుణ్యమిచ్చునని ఎరుగవా అని ప్రశ్నించెను. రాజు మాఘమాస స్నాన మహిమ చెప్పమని కోరెను. రాజా, నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమ మీ గురువు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనమని చెప్పి తన దారిన పోయెను. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకోవాలనని కులగురువు అయిన వశిష్ఠ మహర్షి ఆశ్రమునకు వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లు అనెను. నాయన దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. శివకేశవులకు ప్రీతికరమైనది. ఈ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్య ఫలములనిచ్చును. స్నానమే ఇంత అధికమైన పుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలము నుండునో ఊహించుకొనుము. మాఘ స్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్టమును తెలుసుకొని యత్నింపుము. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము, అంటే వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణములు గల కరువు వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీని వలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణుల మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతమునకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమును నిర్మించుకొని తప్పమాచరించుకొనుచుండెను. పవిత్ర మనోహరమైన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షువులు, కిన్నెరలు ఉన్నగు దేవత జాతుల వారును వచ్చుచుండిరి. అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్య సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతనికి శరీరము మిక్కిలి సుందరమై గంభీరమై మనోహరమైన విచిత్రముగా ఉండెను. వాని మొగము మాత్రము పులి మొగమై ఉండును. ఇందువలన అతడు ఎంత చక్కగానున్నను పులి మొగము వలన విచిత్రముగా భయంకరమై ఉండును. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీయూ ఉన్నవి. నా భార్యను చూసితిరి కదా, ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి. కాని భయంకరమైన వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగా ఉన్నది. దీనిని పోగొట్టుకొనుట ఎట్లనో తెలియరాకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరుచటలేదు. దయ ఉంచి నాకీ వికార రూపము పోవుటకు ఉపాయము చెప్పుడని ప్రార్థించెను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వానికి సాయపడవలయని అనుకొనెను. నాయన, పురాకృత కర్మము ఎవరిని విడువవు. గత జన్మలో చేసిన పాపము వలన నీకు స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వానిని పోగొట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రముల యందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమును చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే. మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్య నదులలో స్నానాధికము చేసినచో వచ్చు పుణ్య ఫలితము మాఘమాసములో నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ ఏ స్వల్ప జల ప్రవాహమైనను యందు స్నానము చేసినచో వచ్చును. మాఘ స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థముల యందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. నీ జాతి వారికైనను అనంత పుణ్యము నిచ్చును. నీ అదృష్టవశము ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానము, ఇష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచ్చటి నదిలో మాఘస్నానము, తీరమునందు ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసం అంతయు చేసెను. ఆ పుణ్యవశమున వానికి పులి మొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదమును పొంది తన భార్యతో పాటు తన లోకమునకు పోయెను. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెప్పుదును వినుము. వశిష్ఠుడు మరలా ఇట్లు పలికెను. ఈరోజు 1వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి. రేపు 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది
వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేసే దానివల్ల ఇంకో నలుగురికి చేరువవుతుంది. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.